నిజామాబాద్ జిల్లా ఆర్మూరు అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం కార్యాలయంలో రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మాట మారుస్తున్న కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నిరసన ర్యాలీలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ వెంటనే ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని పిలుపునిచ్చారు. రైతు భరోసా రుణమాఫీని యుద్ధ ప్రాతిపదికన అమలు చేయాలని, అన్ని పంటలకు 500 రూపాయలు బోనస్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి రైతు బిడ్డకు అన్యాయం చేసిందని ప్రచారం చేస్తూ మేము అధికారంలోకి వస్తే 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తానని ప్రచారం చేయడమే కాదు, తమ ఎన్నికల ప్రణాళికలో సైతం పేర్కొనడం, అన్ని పంటలకు 500 రూపాయల బోనస్ ఇస్తానని, అట్లాగే రైతు భరోసా, రైతు బంధుకు బదులు రైతు భరోసా 2 పంటలకు 15,000 రూపాయలు ఇస్తానని ఎన్నికల ప్రణాళికలు చెప్పడమే కాదు, ఎన్నికల ప్రచారంలో చెప్పి ఆచరిస్తామని చెప్పి 9 మాసాలు గడుస్తా ఉంది. రైతు భరోసా నేటికి అతి లేదు గతి లేదు. వ్యవసాయ సీజన్ అయిపోయింది. పెట్టుబడులకు ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించి 3 రూపాయలు 4 రూపాయల వడ్డీని తెచ్చి రైతు ఆర్థిక భారాన్ని మోసి ఇవాళ అనేక ఆత్మహత్యలకు దారి తీస్తున్న పరిస్థితి ఈ కాంగ్రెస్ పార్టీకి కనపడడం లేదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈ నేపథ్యంలో ఏదైతే ఆర్మూర్, బాల్కొండ, అట్లాగే నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల పరిధిలో రైతాంగం హైవే పైన నిరసన వ్యక్తం చేస్తూ వేలాది మంది 15వ తేదీలోపు 2 లక్షల రుణమాఫీ చేయకపోతే ఆందోళన చేస్తామని ఏకగ్రీవంగా డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి నిరసన తెలిపింది. కానీ ఈరోజు దాని గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. అందుకనే రైతు జేఏసీ రాజకీయాలకు అతీతంగా గతంలో అనేక పోరాటాలు చేసి విజయం సాధించే జేఏసీ విజ్ఞప్తి చేస్తా ఉంది. 16వ తేదీన ఎక్కడికక్కడ ఈ 3 నియోజకవర్గాల పరిధిలో నిరసన కార్యక్రమాల్ని, మెమోరాండం కాపీల్ని ఎంఆర్ఓ గారి ద్వారా కలెక్టర్ గారికి, ముఖ్యమంత్రి గారికి తెలియజేయాలి. ఆ సమయాన్ని కూడా వాళ్ళు సద్వినియోగం చేసుకోకపోతే రైతులకు 2 లక్షల రూపాయలు ఎలాంటి షరతులు లేకుండా కుటుంబ నిర్ధారణ గాని, అట్లాగే ఏదైతే 2 లక్షల పైన డబ్బులు చెల్లించకపోతే మీకు ఈ స్కీమ్ వర్తించదనే డిమాండ్ షరతుని తొలగించాలని రైతు చేసి డిమాండ్ చేస్తూ 16వ తేదీన జరిగే నిరసన కార్యక్రమాన్ని ఎక్కడికక్కడ రైతులు రాజకీయాలకు అతీతంగా రైతులకు మోసం చేసిన ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలని చెప్పేసి రైతు చేసి డిమాండ్ చేస్తా ఉంది. మీరందరూ కూడా దీంట్లో చురుగ్గా పాల్గొనాలని పిలుపునిస్తా ఉన్నాం. రైతు ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపు మేరకు రేపు 16వ తారీఖు సోమవారం రోజున ఆర్మూర్ ప్రాంత రైతాంగం మీ మండలాలలో తహసీల్దారు గారి ఆఫీసు ముందర శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేపట్టి, ధర్నా కార్యక్రమం చేపట్టి ఎంఆర్ఓ గారికి మెమోరాండం ఇవ్వవలసిందిగా ఆయా మండల రైతులను కోరడం జరుగుతుంది. కాబట్టి మనం రైతులందరూ కూడా ఈ ఉద్యమాన్ని ఇట్లనే సజీవంగా ఉంచుకుంటూ మనం విజయం సాధించాల్సిన అవసరం ఉంది. సర్కారు ఎక్కడ కూడా అణచివేత ధోరణి అవలంబించినా కూడా మనం వినకుండా ఉద్యమాన్ని మరింత తీవ్ర రూపం తీసుకుపోయి మన ఏదైతే లక్ష్యం ఉందో 2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా, అలాగే వడ్లకు రైతు బోనస్, క్వింటాల్కు 500 బోనస్ను కూడా సాధించుకోవడానికి ఇదొక మెట్టులాగా యూజ్ అవుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఎక్కడ మండలాలు, ఏ ప్రాంత రైతులు ఆయా మండలాలలో ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి రైతు జేఏసీ తరఫున కోరుకుంటా ఉన్నాను. రేపు 16వ తారీఖు సోమవారం రోజు 3 నియోజకవర్గాలు ఆర్మూరు, బాల్కొండ, నిజామాబాద్ రూరల్, అక్కడ ఉన్నటువంటి రైతాంగం మరి ఏదైతే ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపునిచ్చిందో దీన్ని ఉద్దేశించి పార్టీలకు అతీతంగా రైతులందరూ కూడా కదిలి మన సమస్య పరిష్కారమయ్యే వరకు ఐక్య కార్యాచరణ కమిటీ మీ ముందుంటది. పోరాటానికి మీరందరూ పూర్తిగా సహకరించి
ఏదైతే పిలుపునిచ్చిందో ఐక్య కార్యాచరణ కమిటీ మరి ఎంఆర్ఓ ఆఫీసుల ముందు తప్పకుండా మనం నిరసన కార్యక్రమం చేయాలి. వేలాది మందితో మనం ఏదైతే ఉద్యమం చేసినామో ఎక్కడ కూడా ఐక్య కార్యాచరణ కమిటీ విద్వేషాలకు కానీ ఉద్రేకాలకు కానీ పోకుండా మన సమస్య పరిష్కారం కోసం పోరాడుతుంది. ఈ రోజు కూడా మీరందరూ సహకరించి 16వ తారీఖు మండల ఆఫీసుల ముందు మరి నిరసన కార్యక్రమంలో